నా పేరు జి ఫణిరాజ్ అండి. ఈ సబ్మరీన్ మ్యూజియంకి క్యూరేటర్ని. ఈ సబ్మరీన్ ఇనాగరేషన్ అయిన దగ్గర నుంచి అంటే 9th August 2002లో ఇనాగరేషన్ అయింది. ఆ నెక్స్ట్ డే జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇందులోనే పనిచేస్తాను. ఈ సబ్మరీన్ పేరు కుర్సురా. ఇది రష్యన్ బెల్ట్ ఫాక్స్ట్రాట్ క్లాస్ సబ్మరీన్. ఇది కన్వెన్షనల్ సబ్మరీన్ అంటారు. అంటే డీజిల్ ఎలక్ట్రికల్ సబ్మరీన్. ఆన్ సర్ఫేస్ డీజిల్ ఇంజన్ ద్వారా ప్రయాణం చేస్తుంది. అండర్ వాటర్లో ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా ప్రయాణం చేస్తుంది. దీని కమాండర్ అడిక్టో అని ఫస్ట్ క్యాప్టెన్. అండర్ హిస్ కెప్టెన్సీ కుర్సురా వాజ్ బ్రాట్ ఫ్రమ్ రష్యా టు ఇండియా. తర్వాత ఇది 31 సంవత్సరాలు ఇండియన్ నేవీకి పనిచేసింది. ఈ 31 సంవత్సరాల్లో మనకి ఇండోపాక్ వార్ అయింది. అందులో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసింది. డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేసింది. డిఫరెంట్ కంట్రీస్తో వార్ ఎక్సైజ్లో పాల్గొంది. ఏ షిప్ అయినా సబ్మరీన్ అయినా ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది. 25 to 30 years. 30 years కంప్లీట్ అయిన తర్వాత కుర్సురా మీద సర్వే కండక్ట్ చేసి వెదర్ ఇట్ కెన్ సర్వ్ ఫర్ more years or not. ఆ సర్వేలో కమిటీ వాజ్ డిసైడెడ్ టు డీకమిషన్. ఒకసారి సబ్మరీన్ డీకమిషన్ అయితే దాని స్క్రాప్ కింద అమ్మేస్తారు. అదేవిధంగా 3 సబ్మరీన్స్ని కుర్సురాకు ముందు డీకమిషన్ చేసి స్క్రాప్ కింద అమ్మేశారు. అదేవిధంగా కుర్సురాకు కూడా స్క్రాప్ కింద అయిపోయింది. కానీ అడ్మిరల్ పసిరాజ్ సార్కి వచ్చిన ఐడియాకి దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇవి సిఎన్సి ఫ్లాగ్ ఆఫీసర్ ఈస్ట్ నేవల్ కమాండ్. ఇప్పుడు నేవల్ డాక్యార్డ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విత్ హెల్ప్ ఆఫ్ టచ్ బీటింగ్ చేసి ఆన్ ద రోడ్ హెవీ వించ్ మోటార్స్ ప్లేస్ చేసి మెటాలిక్ వైర్ రోడ్స్ తోటి లాగి ప్లేస్ చేయడం జరిగింది. తీసుకొచ్చి ముందు దీనికి కాంక్రీట్ ప్లాట్ఫామ్ వేయడం జరిగింది. కింద మాస్ కాంక్రీట్ ప్లాట్ఫామ్. తర్వాత సబ్మరీన్ తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి 9th August 2002లో ఇది ప్రజలకి అంకితం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇనాగరేషన్ చేశారు దాన్ని 2002లో. ఇప్పుడు సబ్మరీన్స్ బిల్ట్ ఫర్ వార్ కల్లాంటి వెపన్ కావాలి కదా. ఓన్లీ వెపన్ ఇన్ ద సబ్మరీన్ టార్పిడో. 22 టార్పిడోస్ ఈ సబ్మరీన్ క్యారీ చేస్తుంది. తర్వాత ఫార్వర్డ్ సైడ్ 6 ట్యూబ్స్ ఉంటాయి. లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 ఉంటాయి. ఫార్వర్డ్ సైడ్ నుంచి ఫైర్ చేయొచ్చు, రియర్ సైడ్ నుంచి ఫైర్ చేయొచ్చు. ఒకసారి సబ్మరీన్ డైవ్ అయిన తర్వాత 2 days వరకు కిందకు ఉండగలదు విత్ ద సేమ్ ఎయిర్. ఏదైతే బ్రీతింగ్ ఎయిర్ ఉందో ఆ సేమ్ ఎయిర్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ 2 days వరకు ఉండొచ్చు, 48 hours. ఆ తర్వాత మనం సర్ఫేస్కి వచ్చి ఏదైతే ఫౌల్ గ్యాసెస్ ఉన్నాయో బయట పంపించేసి అట్మాస్ఫియరిక్ ఎయిర్ తీసుకొని అగైన్ కూడా ఇప్పుడు సబ్మరీన్ తాలూకు వెయిట్ ఏంటంటే 1945 tons ఆన్ సర్ఫేస్. సబ్మరీన్ నీటిలోకి ముంచాలి అంటే కొంత వెయిట్ యాడ్ చేస్తేనే కదా కిందకు వెళుతుంది. సబ్మరీన్కి 2 వైపులా బ్లాస్ట్ ట్యాంక్స్ ఉంటాయి. వాటిలోకి సీ వాటర్ ఫిలప్ చేసి మేక్ ద సబ్మరీన్ హెవీ. అప్పుడు కిందకు వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ మెయింటైన్ ద రిక్వైర్డ్ బై ద హైడ్రాలిక్ ప్లేన్స్. ఎప్పుడైతే డైవింగ్ పర్పస్ అయిపోయిందో దట్ వాటర్ విల్ బి థ్రోన్ అవుట్ టు ద సీ అగైన్, బ్లోన్ టు ద సీ. దెన్ సబ్మరీన్ కమ్స్ టు సర్ఫేస్. దట్ ఈస్ ద డైవింగ్ అండ్ సర్ఫేసింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు 2002 నుంచి ఇంతవరకు ఆల్రెడీ 22 years పాస్ అయ్యింది, కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ప్రజలు అంటే విజిటర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సబ్మరీన్ చూడడానికి. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్నది ఫస్ట్ సబ్మరీన్ మ్యూజియం, ఇంకెక్కడా లేదు. ఇంకా అదర్ కంట్రీస్లో ఉన్నాయి, రష్యా, జర్మనీ, అమెరికా కంట్రీస్లో ఉన్నాయి, కానీ ఇండియాలో ఉన్నది ఒక సబ్మరీన్.
సబ్మారానికి విజిటర్స్ జనరల్గా వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే 700 to 800. అదే సాటర్డే సండే అయితే 1000+. వేరేజ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో అయితే 2000 దాటిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో పండగల సీజను, మిగతా సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు. అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు. మెయిన్గా మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంటారు. మిగతా తమిళనాడు, ఇటు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ఎక్కువ మనం వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాం.